పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి నైరుతి వైపు వంగి ఉంది. నిన్న సాయంత్రానికి అల్పపీడనం పశ్చిమ బెంగాల్కు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో అదే ప్రాంతంలో కదులుతూ బలపడనుందని పేర్కొంది. దీని ప్రభావంతో నేటి నుంచి 3 రోజులు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, కోస్తా, రాయలసీమలోని మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో అల్పపీడనం ఉత్తర ఒడిశా వైపు వచ్చే అవకాశం ఉందని, అదే జరిగితే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏలూరులో ఈ నెల 27వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఆది, సోమవారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. కాగా అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై తక్కువగానే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. నిన్న రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. పడమర దిశ నుంచి వేడిగాలులు వీచాయి. బాపట్లలో 39.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. దీంతో కలిపి జులైలో 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ నెల తొలి వారంలో వచ్చిన అల్పపీడనంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిశాయి. తర్వాత 3వ వారంలో వచ్చిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురవలేదు. తాజా అల్పపీడనం కూడా పశ్చిమ బెంగాల్కు ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడడంతో ఉత్తర కోస్తాకు పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు.